కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత కిల్లంపూడి నివాసం వద్ద తీవ్ర ఉద్ధత హైడ్రామా సంభవించింది. చనిపోయిన సరే కుమార్తె క్రాంతి విషయంలో తన భర్త మాటను నిలబెట్టుకున్నారు ముద్రగడ భార్య మరియు బంధువులు. తాను చనిపోయిన కూతురు చివరి చూపుకు కూడా రావడానికి వీల్లేదు అని గతంలో ముద్రగడ తేల్చి చెప్పారు. ఈ రోజు తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన క్రాంతికి ఆ కన్న తండ్రి చివరి చూపు కూడా దక్కకుండా పోయింది. ముద్రగడ కుటుంబ సభ్యులు బంధువులు అభ్యర్థన మేరకు పోలీసులు మొదట ప్రతిపాడు దగ్గరే క్రాంతి కాలను నిలిపివేశారు. అయితే తండ్రి కడచూపు కోసం ఆమె బ్రతిమలాడుకోవడంతో అనుచరుల వాహనాలను అక్కడే ఆపేసి కేవలం క్రాంతి కారుని మాత్రమే పోలీసులు భద్రతా చర్యల బదిలా కిల్లంపూడి నివాసానికి తీసుకొచ్చారు. అయితే క్రాంతి కిల్లంపూడిలో అడుగు పెట్టడంతోనే ముద్రగడ నివాసం వద్ద ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇంటి గేటు లోపలికి వస్తున్న సమయంలోనే అభిమానులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు బలవంతంగా ఆమెను ముందుకు తీసుకువెళ్లారు. లోపల బంధువుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కన్న తండ్రి భౌతికాయం ఉన్న ఫ్రీజర్ బాక్స్ ను కూడా తాకనివ్వకుండా బంధువులు అభిమానులు అడ్డుకున్నారు. అయితే చివరికి సొంత తల్లి సైతం కూతురుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం అక్కడ చూసాము. నీ వల్లే ఆయన మానసిక క్షోభకు గురయ్యారు, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అంటూ తల్లి బంధువులు హుకుం జారీ చేశారు. 2 నిమిషాలు కూడా తండ్రి దేహం దగ్గర కూతురిని ఉండనివ్వలేదు, కల్లారా చూసుకోనివ్వలేదు. కనీసం ఫ్రీజర్ బాక్స్ లో ఉన్న తండ్రి కాళ్ళను మొక్కడానికి క్రాంతికి ప్రయత్నించినా సరే ఆ బాక్స్ ను కూడా టచ్ చేయడానికి తల్లి ఒప్పుకోలేదు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. క్రాంతిని హుటాహుటిన అక్కడి నుంచి తీసుకొచ్చి కేవలం 5 నిమిషాల్లోనే కారెక్కించి కిల్లంపూడి నుంచి పంపించేశారు. అసలు ఇంతగా తండ్రి కూతుర్ల బంధంకి బీటలు వాడడానికి మొదటి కారణం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు క్రాంతి మద్దతు ఇవ్వడమే ఈ వివాదానికి మూల కారణమని తెలుస్తుంది. కాపులకు నిజమైన నాయకుడు పవనే అంటూ గతంలో క్రాంతి ప్రతిపాదించింది. తండ్రి మాటలను కాదని తుని సభలో కూడా పవన్ పక్కన నిలిచారు క్రాంతి. మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించి తీరుతానని లేదంటే పేరు మార్చుకుంటానని ముద్రగడ శపథం చేశారు. పవన్ గెలిచిన తర్వాత తన శపథం ప్రకారం ముద్రగడ తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. అప్పటి నుంచి తండ్రి కూతుర్ల మధ్య సయోధ్య పూర్తిగా దెబ్బతిందని తెలుస్తుంది. తాను చనిపోయినా సరే ఆమె రాకూడదన్న ముద్రగడ పంతాన్ని ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు అక్షరాలా అమలు చేశారు. కిల్లంపూడిలో అడుగుపెట్టినప్పటి నుంచి పోలీసులు బలవంతంగా ఆమెను వెనక్కి పంపించేంత వరకు బంధువులు క్యాడర్ క్రాంతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు ఒక కన్న కూతుర్ని తండ్రి కడచూపు లేకుండా చేశాయి. సో ఈ ఘటన చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళు కూడా చెమ్మగిల్లాయని చెప్పుకోవచ్చు.